కర్రెగుట్టలు ఇటీవలి వరకు మావోయిస్టుల స్థావరాలు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించిన కీకారణ్యంలో ఉన్న వీటిపై ముకునూరు, పామునూరు, డోలి, జల్ల, చలమల, తడపల గ్రామాల్లో ఆదివాసీలు జీవించేవారు. అక్కడ అటవీ ఉత్పత్తులను సేకరించి వారానికి ఒకసారి మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి సంతల్లో విక్రయించేవారు. కర్రెగుట్టలోని ఒక భాగమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముక్కునూరు గుట్టను దిగటం చాలా కష్టంగా ఉండేది. ఆదివాసీలు వెదురు బొంగుల సాయంతో ప్రమాదకరంగా సాహసాలు చేసేవారు. మైదాన ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరినా ఒప్పుకోలేదు. అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ 1975-76 ప్రాంతాల్లో సింగరేణి సహకారంతో ప్రత్యేకంగా ఇనుప నిచ్చెనను తయారు చేయించి అమర్చారు. ఫలితంగా వారి రాకపోకలు కాస్త సులువుగా మారాయి. 1990లో కరువు రావడంతో గుట్టలపై ఉన్న గ్రామాలపై గొత్తి కోయలు దాడులు చేసి నిత్యావసరాలు, పెంపుడు కోళ్లు, మేకలను ఎత్తుకెళ్లడం, అడ్డొస్తే దాడులు చేయడంతో పోలీసులు అవుట్పోస్టు ఏర్పాటు చేసి 6 నెలలు రక్షణ కల్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాటి ప్రభుత్వం ఆదివాసీలను క్రమంగా కిందకి దింపి సౌకర్యాలు కల్పించింది. 4 కుటుంబాలు మాత్రం ఇంకా అక్కడే ఉంటున్నాయి. అక్కడి ఇనుప నిచ్చెన ఇప్పటికీ చెక్కు చెదరకుండా గిరిజనులకు ఉపయోగపడుతుంది. న్యూస్ టుడే, వెంకటాపురం.